ఏపీ మాజీ సీఎం ఇంటి దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ను సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. అగ్ని ప్రమాదంపై ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం దగ్గర పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ నెల 5న జగన్ నివాసం ముందు 2 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ వరుస అగ్ని ప్రమాదాలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఈ నెల 5వ తేదీన అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు తాడేపల్లి పోలీసులు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. పోలీసుల నోటీసులపై స్పందించిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు తీసివేయడంతో అర్ధరాత్రి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఘటనలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జగన్ ఇంటి దగ్గర భద్రత పెంచాలని కోరారు వైసీపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి వర్యుల ఇంటి దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి, సర్విలెన్స్ ఏర్పాటు చేయాలి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కెమెరాలు ఉంచనేటటువంటి కనీస అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు ఫుటేజ్ అడిగితే అసలు కనెక్షన్సే వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వస్తుంది ఫుటేజ్? వాళ్ళే కనెక్షన్స్ తీసుకెళ్ళిపోయారు, అన్ని కెమెరాలు తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు తిరిగి మళ్ళీ ఫుటేజ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదే చెప్పాము. అట్లాంటి వీళ్ళే తీసుకెళ్ళిపోయి కనెక్షన్స్ అన్ని పీకేసి ఆ వైర్లు అన్ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఫుటేజ్ అడిగితే ఆ బాధ్యత మీది. మీరు చేసిన తప్పది. వరుస ఘటనలు, అటు వైసీపీ ఫిర్యాదుతో జగన్ ఇంటి దగ్గర భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్లోని మానిటర్కు అనుసంధానించారు. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు మంటలు చెలరేగిన ప్రాంతంలోని మట్టి, బూడిద నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు.